హాయ్ అండి. వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులవుతుందండి. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ తీయలేకపోయాను. ఇంకా కొత్త సంవత్సరంలో వీడియోస్ తీసి ఛానల్‌లో పోస్ట్ చేయాలని అనుకున్నాను. ముందు సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజైతే నేను బ్రౌన్ రైస్‌తో ఇడ్లీ అలాగే దోస బ్యాటర్ రెడీ చేసుకున్నాను. నేనైతే ఒక గ్లాస్‌తో పొట్టు మినపప్పు తీసుకొని, అలాగే ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల బ్రౌన్ రైస్, కొన్ని మెంతులు వేసుకొని రెండింటిని 6 గంటల సేపు నానబెట్టుకున్నానండి. తర్వాత పప్పును, బియ్యాన్ని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకున్నాను. నేనెప్పుడూ కొంచెం పొట్టుతోనే ఉండగానే మిక్సీ పడతాను. తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఉదయాన్నే ఇడ్లీకి సరిపడా పిండిలో ఉప్పు వేసుకొని ఇడ్లీలైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్‌గా వచ్చాయండి. టేస్ట్ కూడా నార్మల్ ఇడ్లీలానే ఉంది. ఎవరైనా బ్రౌన్ రైస్ తినలేని వాళ్ళుంటే ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.